నందమూరి వంశం నుంచి మరో యంగ్ హీరో రాబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకీరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్ర బృందం పూజా కార్యక్రమం నిర్వహించారు. నారా భువనేశ్వరి క్లాప్స్ కొట్టి నటీనటులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ చిత్రానికి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అన్ని హంగులతో నిర్మించనున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనేశ్వరి, లోకేశ్వరి, పురంధేశ్వరితో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు తరలివచ్చారు. యువ హీరో నందమూరి తారక రామారావును ఆశీర్వదించారు. ఇక యాలమంచలి గీతా ఎన్టీఆర్ బ్యానర్పై ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రంలో వీణారావు అనే అచ్చమైన తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇక డైరెక్టర్ వైవిఎస్ చౌదరి నందమూరి వంశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ హీరోలుగా సీతారామరాజు తీశారు. మహేష్ బాబు హీరోగా యువరాజు సినిమాను తెరకెక్కించాడు. ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రే సినిమాలకు దర్శకత్వం వహించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వైవిఎస్ చౌదరి తెలిపారు. గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు ఉన్న సంగతి తెలిసింది. ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య మనస్పర్ధాలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కళ్యాణరామ్ ఒంటరయ్యారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణరాములు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు. అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కళ్యాణరాములను దూరం పెడుతూ వస్తోంది. ఇటీవల నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ను దూరం చేసే కార్యక్రమం ఒకటి జరిగింది. ఇటీవలే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ, రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. దీనిపై ఎన్టీఆర్, కళ్యాణరాములు సైతం రియాక్ట్ అయ్యారు. ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాలబాబాయికి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాలకు చేసిన అసమానమైన కృషికి మరియు మీ అవిశ్రాంతి ప్రజాసేవక నిదర్శనకు అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయినట్టే అభిమానులు భావించారు. కానీ నందమూరి కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి స్పెషల్ పేపర్ యాడ్ ఇచ్చారు. ఈ యాడ్లో ఈ రెండు ఫ్యామిలీలకు సంబంధించిన అందరి పేర్లు కనిపించాయి. కానీ ఎన్టీఆర్, కళ్యాణరాముల పేర్లు మాత్రం ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఏర్పాటు చేసిన ఫ్యామిలీ పార్టీలో కూడా ఎక్కడ ఎన్టీఆర్ కనిపించలేదు. దీంతో ఆయనకు ఆహ్వానం అందలేదని అర్థమైంది. తాజాగా మరోసారి ఎన్టీఆర్ పేరుపై నందమూరి ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు, జానకీరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తన మొదటి చిత్రంలో నటించబోతున్నాడు తారక రామారావు. ఈ సందర్భంగా నందమూరి ఫ్యామిలీ మొత్తం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ జానకిరామ్ కుమారుడు తారక రామారావు అమెరికాలో పుట్టారని, అప్పుడే అతనికి ఈ పేరు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. పుట్టుకతోనే అతనికి తారక రామారావు పెట్టామని, అంతేకాని ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ పేరుపై ఆయన అంత క్లారిటీ ఇచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. హరికృష్ణ ఓ సమయంలో మాట్లాడుతూ తన మూడో కుమారుడుకు మా నాన్నగారు తన పేరునే కావాలని పెట్టారని వెల్లడించారు. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడకంలోకి వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉద్దేశించి నందమూరి ఫ్యామిలీ ఇలా మాట్లాడి ఉంటారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ నడిచింది. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్ పేరు గురించి నందమూరి ఫ్యామిలీ మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.